అదే విధంగా క్షీణించిపోకుండా ఉంది. ప్రైజ్ ది లార్డ్. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ తీసుకోండి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 14వ వచనము, దేవునికి విధేయులై ఉండుడు. 13వ వచనం చదువుతాము. కనుక సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు, క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముకై నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునికి విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా. ఆ కోరికలకు బానిసలు కాకుండా మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణమైనటువంటి వ్యక్తి వలె మానవ బలహీనతలు ఉండి కూడా, మానవ బలహీనతలు బానిస అయ్యేటువంటి అవకాశాలు ఉండి కూడా వాటిని జయించగలిగాడు కాబట్టి ఆయన పవిత్రుడుగా ఉండగలిగాడు. ఎప్పుడైతే దేవునికి తను మారిన తర్వాత దేవుని సందేశాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని పూర్తిగా తన జీవితం ద్వారా ప్రజలకు చూపించగలిగాడు కాబట్టి, తన మాటల ద్వారా కానీ తన ప్రవర్తన ద్వారా కానీ దేవుని ప్రత్యక్షంగా ప్రజలకు తన రూపంలో చూపించగలిగాడు కాబట్టి, దేవుని యొక్క పవిత్రత ఎలా ఉంటుందో తన ద్వారా చూపించగలిగాడు కాబట్టి, చివరికి తన దేహం కూడా ఈ రోజు క్షీణించుకోకుండా పవిత్రంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనల ద్వారా మన మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను, ప్రతి తలంపును కూడా దేవునికి సమర్పించుదాము. కళ్ళు మూసుకొని రెండు చేతులను జోడించి శిరములను వంచి ప్రార్థనలు మనమంతరం ఒకడికి ఏకీభవించుదాము. మానవుడు లోకమంతటిని కూడా సంపాదించి తన ఆత్మను కోల్పోయితే ప్రయోజనమేమి? దేవుడు మన జీవితంలో లేకుండా ఈ లోకంలో ఎన్ని సంవత్సరములు జీవించినా కానీ అంతా కూడా వృధాని. అది తెలుసుకున్నటువంటి పునీత శబరి వారు నాకు దేవుడు ఉంటే చాలు, ఆ వాక్యము ద్వారా మారు మనసు పొంది ఈ లోకంలో అదే వాక్యం ద్వారా అనేక లక్షల మందికి దేవుని వాక్యమును అందించి జ్ఞాన స్నానం ఇచ్చి ఉండగా ప్రభువా, ఈరోజు మేమందరం కూడా ఏ 3 సుగుణాలైతే శబరి వారు కలిగి ఉన్నారు, అదే 3 సుగుణాలు కూడా మేము కూడా కలిగి ఉండే భాగ్యాన్ని అందరికీ దయచేయండి. ప్రార్థనలో మేమందరం ఒకటి ఎదిగే విధముగా, ప్రతి విషయంలోనూ చురుకుదనముగా ఉండే విధముగా, మేము ఎదుర్కొనే ప్రతి ఒక్కటి కూడా ధైర్యము